మందిరం అంటే అంత భయభక్తులు లేవు. మన దేశంలో ఒక చిన్న గుడి ఉంటే అక్కడికి వెళ్ళి వంగి వంగి దండం పెట్టుకుంటారు. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ భయభక్తులు లేకుండా, ఆ సిద్ధపాటు లేకుండా, ఆ వినయం లేకుండా, ఆయన ఆశీర్వాదాలు పొందాలి అనే ఆశ లేకుండా పోతున్నప్పుడు దేవుడు, నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి వీళ్ళ కోసం, నేను ఎందుకు ఇక్కడ ఈ మందిరంలో వీరికి నా సన్నిధిని ఇవ్వాలి అన్నట్టుగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. ఆయన తృణీకరించిన వారిని ఏం చేస్తాడు? ఆయన తృణీకరిస్తారన్న. అందుకే చాలా మందిరాల్లో దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధిలో లేని స్థలంలో గ్రాడ్యువల్గా కొంచెం ఏమవుతుందో తెలుసా అండి? ఆ చర్చిలు ఖాళీ అయిపోతాయి. ఆ చర్చిల్లో జగడాలు తగులుతాయి, గొడవలు పెట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు, లోకం తీసుకొచ్చి లోకంలో పోరాటాలు పెట్టుకుంటారు. ఇవాళ చాలా చర్చెస్లో అదే జరుగుతుందండి. విశ్వాసులకి మధ్య గొడవలు, సేవకుడికి విశ్వాసులకి మధ్య గొడవలు, భేదాభిప్రాయాలు, మా కులం వేరు, మా భాష వేరు, మా జాతి వేరు. అందుకే దేవుడి మందిరం అంటుండాలి, సమభావన సహజీవనం. అది ఖచ్చితంగా డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్. నువ్వు ఒక్కసారి రక్షించబడ్డ వ్యక్తివైతే, ఒక్కసారి దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తివైతే, నీవు దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు ఎంత దేవుడిని మర్చిపోయినా ప్రభు నిన్ను విడిచిపెట్టడం. ఆ కొరత కనుగొనే రోజు ఒకటి వస్తుంది. ఖచ్చితంగా దేవునికి దూరమైన వాడు సాతానికి చేరువవుతాడు. నన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరించును. ఇదే శ్రమ అనుకుంటే దేవుని కొరకు పడేది కొందరు. లోకంలో ఉన్న శ్రమలు ఎలా తెలుస్తాయి మీకు? లోకంలో శ్రమలు పడకుండా ఎవడు ఏమైనా జీతమైనా వస్తుందా కనీసం మీకు? కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన అంటే కష్టము, మందిరానికి రావడం అంటే కష్టం అని కూడా, అసలైన కష్టాలు రుచి చూసినప్పుడు మాకు గద్దెంపులొద్దు, మాకు దిద్దుబాట్లు వద్దు, మా ఇష్టం మనం చేయాలి, మాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి. ఈ ఇశ్రాయేల్ పరిస్థితి అదే. అన్ని శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే బాగుండు అంటున్నాను. ఆయన ఎప్పుడు కాదండవు. కాకపోతే నువ్వు మళ్ళీ సగం మనసుతో రావద్దు, మళ్ళీ తటపటాయిస్తూ రావద్దు. నువ్వు ఎక్కడి నుంచి అయినా నేను చేసింది తప్పని గుర్తు చేసుకొని నాకు దేవుడు కావాలని ఆశపడి నీ పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగిన ఎడలా, ఆయన వైపు మళ్ళుకొన్న ఎడలా, ఎప్పుడునండి మీరు ఏదైనా సగం మనసుతో చేయొచ్చు, కానీ దేవుడిని ఆరాధించడం సగం మనసుతో చేయటం కుదరదండి. దేవుని సేవ చేయటం సగం మనసుతో చేయటం కుదరదు. ప్రార్థించేవాడు సగం మనసుతో చేయటం కుదరదు. క్రైస్తవుడిగా సగంగా ఉండడం కుదరదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. సర్వం ఆయనే అన్నప్పుడే మనకి విడుదల దొరుకుతుందండి. దేవుని కోసం పట్టుబట్టాలి. కొంచెం ఆటకు వస్తే ఆగిపోవటం, కొంచెం అభ్యంతరం వస్తే ఆగిపోవటం, కొంతమంది మనల్ని విమర్శిస్తే ఆగిపోవటం, అలా చేస్తే ముందుకు సాగలేం. దేవుణ్ణి పట్టుకున్నోడు ఎట్ట పట్టుకోవాలి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయనను సేవించాలి. ఏమైనా సరే నా యేసయ్య నేను విడిచిపెట్టను. ఎంతమంది ఏమన్నా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఏం జరిగినా సరే నేను మాత్రం నా దేవుని కోసమే బ్రతుకుతాననే పట్టుదల ఉంటేనండి. రండి దేవుని మందిరంలో బలిపీఠం కడదాం. రండి దేవుని మందిరంలో పట్టుదలతో రండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో రండి. మీ బాధలు, మీ శ్రమలు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శత్రువుల గురించి దేవుని సన్నిధిలో చెప్పండి. దైవజనుల ప్రార్థన కోరండి. దైవజనుల ప్రార్థనలోని శక్తి చాలామంది గుర్తించడం లేదండి. ప్రార్థనా పరులైన దైవజనులు ప్రార్థించినప్పుడు పరలోకం కదిలి వస్తుంది. దేవుడు శత్రువుల చేతి నుండి ఇశ్రాయేలులను, అంటే దేవుని బిడ్డలను విడిపించినట్లు ప్రార్థనా పరుడిగా, విజ్ఞాపన కర్తగా ప్రత్యేకంగా నన్ను ఉండమని ఈరోజు ఈ సంవత్సరం ఈ వాగ్దానం నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఎవరైనా ఫిలిష్తీయుల చేతుల్లో పట్టబడి ఉంటే, ఆధ్యాత్మిక జీవితంలో పతనమై ఉంటే, దేవునికి దూరమై ఉంటే, సగం మనసుతో ప్రభువుని వెంబడించే వారిగా ఉంటుంటే, ఈ రోజున ఆయన వైపు మళ్ళీ కొనండి.
పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరగండి. పట్టుదల కలిగి దేవుడిచ్చిన మాటను పట్టుకొని మీ అవిధేయతలు, మీ దోషములు, మీ బలహీనతలు ఉంటే ఒప్పుకోండి. ఆనాడు ఇశ్రాయేలీయుల మీద పెత్తనం చేస్తూ వారిని నలిపేస్తున్న ఫిలిష్తీయుల చేతుల్లో నుండి దేవుడు ఎలాగూ వారి పక్షములో యుద్ధము చేసి ఉరుములు మెరుపులు పంపి వారిని ఓడింపజేశాడు. అలాగే మన బ్రతుకుల్లో ఉన్న శత్రువులను దేవుడు ఓడించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. దేవుని సన్నిధికి దూరమై దేవుని యొద్ద భయభక్తులు విడిచిపెట్టి లోకాన్ని ఆశించి మోసపోయాం. నా దేవుని సన్నిధి నాకు కావాలని ఈ పగలునైనా ఈ సమయంలో ఆశపడుతున్నారు వాళ్ళని చూడయ్యా. బలిపీఠం కట్టి మా హృదయాలను, విరిగి నలిగిన హృదయాలను నీకు అర్పించుకోవడానికి సహాయం చేయయ్యా. ఇంతవరకు సహాయం చేసిన యేసయ్యా, అంతవరకు మాకు తోడుండయ్యా. అపవాది మా దరిదాపులకు రాకూడనట్లుగా ఎబెనేజరు మాకు తోడున్నాడని విశ్వసించడానికి సహాయం ఇచ్చే. మా జీవిత దినములలో ఓడిపోయిన వారిగా మేము మిగిలిపోక మా శత్రువుల నుండి మేము నిరంతరము విడిపించబడినట్లుగా, మరి ఎన్నడూ వాడు మా జోలికి రాకుండా, పడ్డ శోధనలు మేము పడకుండా, చేసిన పాపమునకు మళ్ళీ చోటు ఇవ్వకుండా ముందుకు సాగడానికి శక్తి దయచేయ్యా. పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య జరిగించము. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.